చూద్దాం. అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై మరో బాంబు వేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్దమవుతోంది. H1B వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం 60 రోజుల సమయం ఇస్తున్నారు. ఈ గ్రేస్ పీరియడ్ ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ కి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపినట్లు సమాచారం. ఒకవేళ గ్రేస్ పీరియడ్ ను ప్రభుత్వం రద్దు చేస్తే H1B వీసాదారులకు మరిన్ని కష్టాలు తప్పవు. ఇప్పటికే కొత్త H1B వీసా ఫీజును ట్రంప్ ప్రభుత్వం ఏకంగా $1,00,000 పెంచింది. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ ను కూడా రద్దు చేస్తే ఉద్యోగం కోల్పోయిన వెంటనే ఈ వీసాదారులు వారి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో దాదాపు 81% మంది తమ చదువు పూర్తి కాగానే స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు ఆక్స్ఫోర్డ్ ఇంటర్నేషనల్ సంస్థ సర్వేలో వెల్లడించారు.